హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడే లేచాను. సండే మినీ వ్లాగ్ చూసేయండి. సండే అని నేను కొంచెం లేట్గా లేచాను. ఎప్పుడు మా మమ్మీ డోర్స్ తీయంగానే మా క్యాట్స్ వచ్చి పడుకుని పోతాయి. అలా డైలీ అంతే. లేకపోతే నేను లెగకపోతే వచ్చి అరుస్తూ ఉంటాయి లే లే అని. వీడి పేరే చోటు, మా ఫేవరెట్ క్యాట్. మేము పెంచుకునేది వీడినే. ఇప్పుడు కూడా వీడు నా పక్కనే ఉన్నాడు. ఎప్పుడు నేను బయట ఉంటే బయట, లోపలుంటే రూమ్లో ఉంటూనే ఉంటాడు. భలే క్యూట్గా పడుకుంటాడు. నా గ్యాలరీ మొత్తం వీడి ఫొటోస్, వీడి వీడియోసే ఉంటాయి. దీనికి ఇప్పుడు 4 years. ఇవి కూర అరటికాయలు గాయస్. ఇది మా చెట్టే. నేను లేచేసరికి ఆల్రెడీ 2 హస్తాలు కోసేశారు మా డాడీ. చూడ్డానికైతే గ్రీన్గా భలే క్యూట్గా ఉన్నాయి. పైన ఒక హస్తం ఆల్రెడీ కోతులు తినేసినాయి. ఏమో మా చిన్ని జామకాయలు. ఇవి అవ్వకముందే కోతులు తినేస్తున్నాయి. అసలు జామకాయలు వస్తున్నాయే కానీ మేము అసలు ఇప్పటి వరకు తినలేదు వీటిని. అలా ఉండడానికి కారణం లైట్గా జలుబు చేసింది ఫ్రెండ్స్. ఇదిగోండి చిన్ని స్పైడర్, అది వెళ్ళిపోయింది. ఈ సీజన్లో కూడా మా మమ్మీ మల్లె మొగ్గల్ని కాపిస్తుంది. భలే క్యూట్ ఉంటాయి ఇవి. ఈ ప్లాంట్ని మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాము. బొండుమల్లి. ఇది మా చిన్ని గులాబీ మొగ్గ తొడిగింది. మా మమ్మీ అసలు వద్దన్నారు. నేనే మా మమ్మీతో తెప్పించుకున్నాను. రెడ్ కలర్ భలే క్యూట్ ఉంటుంది. ఆల్రెడీ ఒక ఫ్లవర్ పూసేసింది. ఇది సెకండ్ వన్. ఇది మళ్ళీ ఇచ్చుకున్నాక నేను ఇంకో షార్ట్ చేస్తాను. నైట్ అంతా ఫుల్గా రైన్ పడి అప్పుడే ఆగింది. ఇలా ఆగింది అనుకున్నామో లేదో మళ్ళీ చినుకులు స్టార్ట్ అయిపోయాయి. అసలు ఆ రైన్ పడి ఆగినప్పుడు ఆ గ్రీనరీ ఉంటుంది, భలే ఉంటుంది. మాకు ఉన్న ఫ్రంట్ గార్డెన్లో మ్యాక్సిమం ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్లవర్ చెట్లే ఉంటాయి. మ్యాంగో ట్రీ ఒకటి ఉంది, ఇంకోటేమో సపోటా చెట్టు ఉంది, పంపర్ పనస చెట్టు కూడా ఉంది. కోసేసిన అరటి హస్తాలు గాయస్ 3 కోసారు మొత్తం. చాలా గ్రీన్గా చాలా క్యూట్గా ఉన్నాయి. నేను ఇది కూర అరటికాయలు అనుకోలేదు. ఈరోజు టిఫిన్ వచ్చేసి నా ఫేవరెట్ పులిహోర. వాడు చూడండి ఎట్లా పడుకున్నాడో. చోటు మా డాడీ తిట్టారు దీన్ని, అందుకే అలిగేసి వచ్చి ఇక్కడ పడుకుంది. అంతేనా? సర్లే పడుకో. ఏం కాదులే, డాడీయే కదమ్మా తిట్టింది. ఏం కాదు, పడుకో. హాస్టల్కి వెళ్ళాక మా మమ్మీ పులిహోర నేను మిస్ అవుతానేమో. నాకు చాలా ఇష్టం పులిహోర. చింతపండు పులిహోర అంటే ఇంకా ఇష్టం. ఇంకా టిఫిన్ తినేసి మేము చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. కొన్ని ఫొటోస్ దిగి ఈరోజు ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసుకున్నానని మా మమ్మీ బ్యాంగిల్ నాకు ఇచ్చింది. వేసుకో బాగుంటుంది అవుట్ఫిట్ మీద అని. అండ్ తినే మా బ్యూటిఫుల్ మమ్మీ ఆల్వేస్ చిల్ ఉంటుంది గాయస్. అసలు చాలా సపోర్టివ్. నేను స్నాప్స్ పెట్టుకోవాలన్నా పిలిచి మరీ ఇది పెట్టుకో స్నాప్, ఇది పెట్టుకో స్నాప్ అని అంటుంది. అలాగే మా చర్చ్లో టీచర్స్ డే ఈవెంట్ జరిగింది. ఆ తర్వాత ఈవినింగ్ నేను మా మమ్మీ మా డాడీ కలిసి కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంటే బంటుమెల్లి వెళ్ళాము. గ్రాసరీ స్టోర్కి కూడా విజిట్ చేసాము. 2 days హెవీ రైన్ వల్ల అసలు చేలన్నీ చెరువులైపోయినాయి. అసలు ఇవన్నీ ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం క్లైమేట్ మారింది కాబట్టి కొంచెం అలా రోడ్స్ అన్నీ క్లియర్ అయినాయి. కొన్ని ఏరియాస్లో అయితే ఇంకా అలా ఫుల్ వాటర్ ఉంటూనే ఉన్నాయి. వెళ్ళే దారిలో రోడ్ ఎక్కడుందో కూడా మాకు కనిపించలేదు. ఇదే మా ఏరియాలో ఉన్న మినీ డిమార్ట్. రాగానే మా మమ్మీ గ్రాసరీస్ అన్నీ తీసుకున్నారు. నేను కూడా కొన్ని స్నాక్స్ తీసుకున్నాను. గ్రాసరీస్ అన్నీ తీసుకుని మేము రిటర్న్ అయిపోతుంటే ఐస్ క్రీమ్ తీసుకున్నాము నేను మా మమ్మీ. ఇంత హెవీ రెయిన్లో ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారా అంటే మేము తింటాము. అలాగే ఆ పాప వచ్చేసి గ్రాసరీ స్టోర్ అంకుల్ వాళ్ళ పాప, మా మమ్మీ స్టూడెంట్. తర్వాత నేను నా బెస్ట్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేశాక మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇవే మా గ్రాసరీస్ తక్కువ, స్నాక్స్ ఎక్కువలా కనిపిస్తాయి మీకు. ఈరోజు ఏంటో మేము ఎక్కువ స్నాక్సే తీసుకున్నాము. అలానే లేస్ తింటూ నేను బిగ్ బాస్ చూశాను. మా మమ్మీ బిగ్ బాస్కి పెద్ద ఫ్యాను, డైలీ చూస్తుంది. అంతే గాయ్స్ ఈ వీడియో. బాయ్.